ఎగ్జాక్ట్‌గా 3 మంత్స్ అయింది. నా ఛానల్ మానిటైజేషన్ అయింది అని చెప్పేసి ఈమెయిల్ చూసి. ఏదో సాధించాననైతే ఒక గొప్ప ఫీలింగ్ అయితే ఉంది కానీ, నా వీడియోస్ ఎంత మనీ సంపాదించాయనేది ఒకసారి చూడండి. రూ. 13, రూ. 41, రూ. 64. ఇదైతే చూడండి రూ. 67. అసలు ఈ మనీతో ఏమొస్తుంది? ఒక ప్లేట్ బిర్యానీ గూడా రాదు. ఇంత దారుణంగా ఉంటుందా యూట్యూబ్ నుంచి మనీ సంపాదిస్తే? మనం చాలా మందిని చూస్తూనే ఉంటాము. నేను నా ఫస్ట్ పేమెంట్ వచ్చేసింది. నేను ఇంత సంపాదించాను, అంత సంపాదించాను అని చేతిలో నోట్లు కట్టలు పట్టుకొని చూపిస్తూ ఉంటారు. అవి చూస్తున్నప్పుడు మనలో ఎంతమంది నా ఛానల్ ఎప్పుడు మానిటైజేషన్ అవుతుందో, నేనెప్పుడు ఇలాంటి వీడియోస్ చేస్తానో అని అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి నాకు. సో, ఇప్పుడే ఛానల్ మానిటైజేషన్ అయిన వాళ్ళో, లేదంటే ఛానల్ మానిటైజేషన్‌కి దగ్గరగా ఉన్న వాళ్ళో, ఇప్పుడే ఛానల్ స్టార్ట్ చేసి అసలు మానిటైజేషన్ అయితే ఎంత మనీ ఎర్న్ చేయొచ్చు అని తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు, మీ అందరి కోసమే ఈ వీడియో. అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈ ఒక్కొక్క వీడియోకొచ్చే ఈ చిన్న చిన్న అమౌంట్ చూసి ఇంత దారుణంగా ఉంటుందా యూట్యూబ్? ఇన్ని నెలలు పడ్డ కష్టమంతా వేస్టేనా అని అనిపించింది. ఆ టైంలో నేను ఒక క్వెషన్ ఏసుకున్నా అనమాట. ఆ క్వెషన్‌కి నాకొచ్చిన ఆన్సర్ నన్ను అస్సలు డిసప్పాయింట్ చేయలేదు. సో, మీరు కూడా హానెస్ట్‌గా ఒక క్వెషన్ ఏసుకోండి మిమ్మల్ని మీరు. ఏంటి అంటే మీరసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాము? అసలు ఏ మోటోతో స్టార్ట్ చేశాను అని చెప్పేసి ఒక క్వెషన్ ఏసుకోండి. అప్పుడు మీకర్థమవుతుంది. జనరల్‌గా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు 3 రకాలుంటారు. ఫస్ట్ టైప్ వచ్చేసి ఎవరిదో యూట్యూబ్‌లో వీడియో చూసుంటారు. యూట్యూబ్ నుంచి మనీ సంపాదించడం చాలా ఈజీ. నేను యూట్యూబ్ నుంచి వచ్చిన మనీతోనే ఇల్లు కొన్నాను, కారు కొన్నాను, నగలు కొన్నాను. ఇదంతా యూట్యూబ్ నుంచి వచ్చిన మనీతోనే అని. అలాంటి టైంలో మనం ఈజీగా టెంప్ట్ అయితామనమాట. సో, ఇలా టెంప్ట్ అయ్యి వాళ్ళే చేశారు, నేనెందుకు చేయలేను అని చెప్పేసి స్టార్ట్ చేసిన వాళ్ళు కొందరు. కొందరు గాదు అసలు చాలా మంది అలానే ఉన్నారు. ఇలా చేయడం వల్ల ఏమైతదంటే, ఎవరో కన్న కలల కోసం మనం కష్టపడ్డట్టు అయితది గానీ, మన కలల కోసం గాదు. సో, నేను చెప్పొచ్చేదేంటి అంటే, ఇలా ఛానెల్ స్టార్ట్ జేసిన వాళ్ళు తొందరగా డిసప్పాయింట్ అయితారు. తొందరగా అండ్ ఎక్కువ డిసప్పాయింట్ అయితారనమాట. సెకండ్ టైప్ వచ్చేసి, నాకు మనీ కావాలి, నా ఫ్యామిలీకి ఎంతో కొంత సపోర్ట్ చేయాలి, లేదా నాకీ 9-5 జాబ్ అస్సలు అవ్వట్లేదు అని స్టార్ట్ జేసిన వాళ్ళు కొంతమంది. సో, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ యూట్యూబ్ అనేది ఏమి జాబ్ కాదు. నెల నెలా ఫిక్స్‌డ్ సాలరీ ఇవ్వడానికి. ఈ యూట్యూబ్ అనేది మనం ఎన్ని గంటలు కష్టపడ్డాం అనే దానికి మనీ ఇవ్వదు. మనం ఎంత వాల్యూ క్రియేట్ చేసాం జనాల్లో అనే దానికే మనీ ఇస్తదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నేను ఒక 10 నిమిషాలు వీడియో పెట్టడానికి షూటింగ్ అని ఒక 2, 3 గంటలు, ఎడిటింగ్ అని ఒక 2, 3 గంటలు ఇలా ఒక్క వీడియో మీద ఒక 5, 6 గంటలు స్పెండ్ చేస్తే ఆ 5, 6 గంటలు కష్టపడ్డ దానికి నాకు మనీ ఇవ్వదు. నా వీడియో, నా కంటెంట్ అనేది జనాల్ని ఇంపాక్ట్ చేస్తేనే నాకు మనీ వస్తదనమాట. థర్డ్ టైప్ వచ్చేసి నాకొక ఆర్ట్ అంటే ఇష్టం. నా దగ్గర ఈ టాలెంట్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుకింగో, టీచింగో, గార్డెనింగో ఏదో ఒకటి మనకి నచ్చింది ఉంటుంది గదా! ఆ నచ్చిన దాన్ని యూజ్ చేసుకొని మనం మనీ సంపాదించాలి అనుకున్నాం అనుకోండి. అలాంటప్పుడు మీకిది చాలా సేఫ్ ప్లేస్ అనమాట. ఎందుకు అంటే మనకి మనీ రాకపోయినా కానీ మనకి నచ్చిన పని చేస్తున్నాం అనే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మాత్రం ఉంటుంది. సో, మనం ఎదగడం అనేది కొంచెం స్లోగా ఉండొచ్చు. కానీ ఎదగడం మాత్రం పక్కా అనమాట. ఇది కొంచెం టైం పడుతుంది అంతే. ఇదెలా అంటే ఇదొక రియల్ ఎస్టేట్ లాగా అనమాట. మనం ఒక ల్యాండ్ మీద ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి ఇప్పటికిప్పుడే మనకి ప్రాఫిట్ రావాలంటే రాదు గదా! దానికి కొన్ని ఇయర్సే పడుతుందనమాట. అంటే దానికి కొంచెం టైం పడుతుంది. కానీ దాని తర్వాత వచ్చే రిజల్ట్ అనేది మాత్రం చాలా బావుంటుంది. మీరు అంత బ్యాడే చెప్పేసి మమ్మల్ని భయపెడుతున్నారు అని మీరనుకోవచ్చు. కానీ నా దగ్గర బంగారు గుడ్డు పెట్టే బాతుల్లాంటి వీడియోస్ కూడా ఉన్నాయి. చూడండి. ఈ వీడియో రూ. 5,800 సంపాదించింది. ఈ వీడియో రూ. 5,400 సంపాదించింది. సో, ఇలాంటి ఇలాంటి వీడియోసు ఇటుకల్లాంటివన్నమాట. ఇలాంటివి 2, 3 ఇటుకలుంటే ఇల్లు కట్టలేము. ఇలాంటివి చాలా వీడియోస్ ఉంటేనే మనం మనీ ఎక్కువ సంపాదించగలుగుతామన్నమాట. సో, రూ. 5,000 ఎర్న్ చేసిన వీడియోకి, రూ. 50 ఎర్న్ చేసిన వీడియోకి నేను పెట్టిన టైము, నేను పడ్డ కష్టము అంతా సేమ్. కానీ ఇవి క్రియేట్ చేసిన వాల్యూకి వీటికి మనీ అనేది ఎక్కువొచ్చాయన్నమాట. సో, మీరు ఎవరినో చూసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా, లేదంటే మీకు ఏదైనా మనీ అవసరం ఉండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా గానీ, మీ వీడియోస్‌లో ఒక వాల్యూ క్రియేట్ చేసే దాని మీద మీరు ఫోకస్ చేయండి.
ఒకవేళ మీరు యూట్యూబ్ నుంచి నెలకి 30,000, 20,000 సంపాదించాలనుకుంటే మాత్రం, అసలు యూట్యూబ్‌లో ఎన్ని వీడియోస్ పెట్టాలి నెలకి? ఎన్ని మినిట్స్ వీడియో పెట్టాలి? ఎన్ని వ్యూస్ రావాలి ఒక వీడియోకి యావరేజ్‌గా అనేది నేనివన్నీ కాలిక్యులేట్ చేసి, ఇవన్నీ తెలుసుకోవడానికి నేను ఒక టూల్ క్రియేట్ చేశా అనమాట. ఆ టూల్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ఎందుకంటే ఇది ఈజీగా అర్థమైతదనమాట. సో, మీకు ఒకవేళ ఇది అర్థం కాలేదు లేదా దీని గురించి ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని అనుకుంటే మాత్రానికి కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కుదిరితే హ్యాపీ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.